హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. నేను ఈ వీడియో పెట్టేసరికి దివాళీ ఫెస్టివల్ కూడా అయిపోయి ఉంటుంది. మా ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ ఈరోజు ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేశానండి. మార్నింగ్ నుంచి ఫుల్ పని ఉండి, సో అందుకనేసి మార్నింగ్ నుంచి అయితే తీయలేదు. ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే కొన్ని పనుల వలన ఫుల్ బిజీగా ఉండడం వలన నేనైతే మార్నింగ్ పూజ చేయలేదండి నిజం చెప్పాలంటే. అందుకనేసి ఈవినింగ్ టైం అయితే చేసుకున్నాను. అందుకనేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఒక్కదాన్ని కదా, అదే ఇద్దరు ఉంటే పనులనేది షేర్ చేసుకుంటూ ఫాస్ట్‌గా అయితే చేసుకుంటారు కదా! ప్రతిదీ ఇంక నేనే చూసుకోవాలి కాబట్టి అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి నాకైతే ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడొచ్చేసి ఈవినింగే పటాలనేది క్లీన్ చేస్తున్నానండి. ఒక సైడు పటాన్ని క్లీన్ చేసుకుంటూ, దివాళీ అంటేనే ఈవినింగ్ పూజ కదా! అందుకనేసి లక్ష్మీదేవికి ఈవినింగ్ టైంలో పూజ చేసుకుందామనేసి అనుకున్నాను. అందుకనేసి ఇక్కడ స్నానం చేసుకొనొచ్చి దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని పటాలు కూడా క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ ముందుగా బయటైతే నేను దీపాలైతే పెట్టేశానండి. ఆ తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అనేసి ఇక్కడైతే ముందు బయట పెట్టాను. ఆల్రెడీ అప్పటికే పిల్లలందరూ బయటనే కాల్చుకుంటూ ఉన్నారు. నేను ఇంట్లో ఒక సైడు చేసుకుంటూ ఇలా నా పనులన్నీ కంప్లీట్‌గా అయితే చేసేసుకున్నాను. ఆ లోపల నేనైతే ఫెస్టివల్‌కు సింపుల్‌గా ఈ శారీ అనేది కట్టుకొని సింపుల్‌గా అయితే నేను ఇలా రెడీ అయ్యానండి. ఇక్కడొచ్చేసి ఇవి వాటర్ దియాస్ అండి. ఇవి ఇంట్లో అయితే నేను పెట్టాను. వాటర్ దియాసు. ఇవి నేను వీడియోలో కూడా చూపించలేదు. నాకైతే తర్వాత వచ్చాయి. ఈ వీడియోలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. కొన్ని అనుకోకుండా చేసిన పనులు అవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా మంచి హ్యాపీనెస్ అనిపించాయి. హ్యాపీనెస్ మీకు కూడా షేర్ చేద్దామనేసి నేను ఇంట్లో ఎలా డెకరేషన్ చేశాను, ఇవి ఎక్కడ తెచ్చుకున్నాను అవి అనేటివి ప్రతి ఒక్కటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తూ కూడా ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఇవైతే నేను చూపించాను కదా! ఈ ఫ్లవర్సు. ఇక్కడొచ్చేసి దేవుడి రూమ్‌లో కూడా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇక్కడొచ్చేసి వాటర్ దియాస్ ఉంటాయి కదా! అవి కూడా నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క ఐటెమ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. ఒకటి 1 ఆర్ 2 వచ్చేసి అమెజాన్‌లో ఏమో తీసుకున్నట్టున్నాను. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను కింద ఇస్తానండి. మాకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చును. కార్తీక మాసం అంతా మనం దీపాలు పెట్టుకొని, పౌర్ణమి కూడా ఉంది కదండీ! పౌర్ణమి టైంలో అయినా కూడా మంచిగా ఇంటిని అయితే డెకరేషన్ చేసుకోవచ్చు కదా! అందుకనేసి ఇక్కడైతే టీవీ యూనిట్ దగ్గర సింపుల్‌గా అయితే నేను ఇటా వాటర్ దియాస్ పెట్టేసుకొని అలా డెకరేషన్ అయితే చేశానండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఇవి మీకు ముందే చూపించాను కదా! వాటర్‌లో వేస్తే ఫ్లవర్స్ అనేది లైటింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి అండి. నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించాయండి. ఇవి నాకు సెట్ ఆఫ్ 12 ఏమో వచ్చాయి. 100 పైనే అయితే పడిందండి. 130నో ఎంతనో పడినాయి. నేను లింక్స్ ఇస్తాను కాబట్టి అక్కడ చెక్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయండి. మనము ఆర్టిఫిషియలే కాకుండా ఇలా న్యాచురల్‌గా మనం ఇంట్లో క్యాండిల్స్ పెట్టాలి అనుకుంటే డైరెక్ట్ ఇలా పెట్టకపోయినా ఇలా ఎలాంటి వాటిల్లో మనం పెట్టేసి క్యాండిల్స్ పెట్టామనుకోండి, మనకు కింద అనేది అంటుకోదు. అండ్ వేడిగా కూడా అనిపియదండి టచ్ చేస్తానే. నాకైతే చాలా బాగా అనిపించింది. అందులో నైట్ టైం పెట్టినామనుకోండి, ఆ డిజైన్ వల్ల వెలుగు అనేది ఇంకా కొంచెం డిజైన్‌గా కనిపించి మంచి లుక్ అనిపించింది. నాకు చూస్తూనే బాగా అనిపించాయి. మనకు డెకరేషన్ పరంగా కూడా చాలా బాగా యూనిక్‌గా, డిజైన్‌గా మంచిగా అయితే అనిపించింది. లైటింగ్‌లో అయితే ఇంకా బ్రైట్‌గా ఇంకా డిజైన్ అయితే కంప్లీట్‌గా కనిపిస్తుందండి. లాస్ట్‌లో నేను ఒక డెకరేషన్ అయితే చేశాను. అందులో మీకు క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇంట్లో అంతా నేను ఇలా డెకరేషన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో
దివాళీ అంటేనే లైట్స్ కదండీ! ఇంటి నిండా దీపాలు పెట్టుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో, దివాళీకి అండ్ పౌర్ణమికి ఇల్లంతా మనం మంచిగా దీపాలు పెట్టుకుంటాం కదా! సో, కొన్ని ఆర్టిఫిషియల్ పెట్టాను. కొన్ని ఆయిల్ వేసేసి పెట్టానండి. ఇలా ఆయిల్ పోసి దీపాలు వెలిగియడం వల్ల కూడా మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. సో, అందుకనేసి వీలైనన్ని ఆర్టిఫిషియలే కాదండి, రియల్‌గా కూడా ఇలా పెట్టి చూడండి, చాలా మంచిది. సో, నేనైతే ఆవు నెయ్యితో అయితే పెట్టానండి. ఆవు నెయ్యితో దీపం వెలుగుతూ ఉంటే చాలా మంచిదండి. సో, అందుకనేసి ఆవు నెయ్యి అయితే యూజ్ చేశాను. సో, ఇక్కడైతే నేను ప్రసాదము, పువ్వులు అవన్నీ పెట్టేసి సింపుల్‌గా అయితే పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవికైతే. సో, ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మాకు దేవుని రూమ్‌కు ఇలా అయితే ఉన్నాయండి. వీటిలో కూడా ఈ ఆర్టిఫిషియల్ లైటింగ్ అయితే పెట్టాను. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. సో, కొన్ని క్యాండిల్సు అలా వంట రూమ్‌లో కూడా కిచెన్‌లో పెడదామనేసి ఇలా కిచెన్‌లో కూడా పెట్టాను. సో, చాలా అంటే చాలా బాగా అనిపిచ్చిందండి. ఫైనల్‌గా మా ఇంటి లుక్ ఎలా అనిపిచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. మీరే చూసేసేయండి. సో, చూసారు కదండీ! ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఆ లైట్స్ వెలుగుల్లో దేవుని రూమ్ అయితే చాలా బాగా అనిపించిందండి. నాకైతే ఇ ఇంతకుముందు ఎప్పుడు అనిపియనంత హ్యాపీగా అయితే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పూజ రూమ్ అయితే చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది. నాకు ఆ రోజంతా నైట్ అయితే అస్సలు నిద్ర రావడం లేదండి. అదే కలలో మెదులుతూ ఉంది. పూజ రూమ్ అయితే అంత బాగొచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ జీవితానికి ఇది కదా కావాల్సింది అని అయితే నాకు అనిపించిందండి. చాలా బాగా అనిపించింది. సో, కింద కూడా మేము అలా చేసుకొని వచ్చిన తర్వాత నాకెందుకో మనసుకి అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపియలేదండి. ఏదో తెలియని ఫీలింగ్, ఏదో హెల్తీగా ఉన్న ఫీలింగ్ అయితే అనిపించింది. ఏమిటబ్బా అని ఆలోచన చేస్తుంటే, సో, ఇవి అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. అదే పనిగా దివాళీ కోసమే తెప్పించుకున్నాను. ముందు రోజే డెలివరీ అయ్యాయి. కొంచెం టెన్షన్‌గా ఉంది. ఆ టయానికి వస్తాయా రావో అనేసి.
సో ఫైనల్గా అయితే వచ్చాయండి. ఇంకా వాటిని కూడా ఓపెన్ చేసేసి ఇలా డెకరేషన్ చేద్దాము, తెప్పించుకునిందే దివాళీకి కదా అనేసి అప్పటికప్పుడు అనుకొని ముందుగా ఇలా హాల్లో అయితే నేనైతే ఎప్పుడూ డెకరేషన్ అయితే చేయలేదండి. ఈసారి దివాళీకి మంచిగా లైట్స్, మంచిగా దీపాలతో మంచిగా ఇంటిని డెకరేషన్ చేద్దామని ముందు ఎన్నో ప్లాన్స్ అయితే వేసుకొని ఉన్నాను. సో ఫెస్టివల్ దగ్గరికి వచ్చే టయానికి నాకు అస్సలు కుదరకపోయా. సో ఫైనల్గా వచ్చేసి ఎలా అయితే అలా అవుతుంది అనేసి ఆ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసేసి ఇలా సింపుల్గా డెకరేషన్ చేద్దాము, నా డ్రీమ్ కూడా నా కోరిక కూడా నెరవేరుతుంది కదా అని ఆ టైంలో 11కి స్టార్ట్ చేశానండి. సో 11కి స్టార్ట్ చేస్తే ఇంట్లో ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయండి. అప్పటికప్పుడే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇలా సింపుల్గా ఉండే వాటితో నేనైతే ఇలా డెకరేషన్ చేశాను. కుండలు పెట్టి ఇలా చేయడం నేను ముందు వీడియోస్లలో యూట్యూబ్లోనే చూశాను. మన దగ్గర ఇంకా కుండలు అవైలబుల్లో లేవు కాబట్టి నాకైతే ఒక ట్రీ, అది వైట్ పార్ట్ వచ్చేసి సిరామిక్దేనండి. సో అదైతే ఉండింది ఎంప్టీగానే. సో వాటిని ఉపయోగించి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఎప్పటినుంచో ఉన్నాయి. సో వీటితోనే ఒక మంచిగా డెకరేషన్ చేద్దాము అనేసి మనసుకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే మొదలుపెట్టాను. మీకు వీడియోలో ప్రాసెసింగ్ అంతా స్పీడ్గానే పెట్టాను. కాకపోతే ఇంత మంచి అవుట్పుట్ రావడానికి నాకు దాదాపుగా టైం అయితే చాలానే పట్టిందండి. నేను నా మనసులో అయితే మంచిగా ఇంటిని డెకరేషన్ చేసుకోవాలి, మంచిగా ఇలా హాల్లో ఒక పెద్ద ముగ్గేసుకోవాలి అనేసి కోరిక ఉండే. లైట్స్, దీపాలు అవన్నీ అయితే అనుకునే టయానికి అవుతాయా కాదనే టెన్షన్‌లో చాలా అంటే చాలా బాగా నాకు పూజ అవన్నీ కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఒక విషయానికి బాగా సాటిస్ఫాక్షన్ అయినా కానీ, ఈ విషయంలో అయితే అస్సలు కాలేదు. అసలు కాంప్రమైజ్ అవ్వబుద్ధి కాలేదు. ఎలా అయితే అలా అయితదని, నిద్ర లేకపోయినా పర్వాలేదనేసి 11 నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఇంక మళ్ళీ ఇంకా ఎప్పుడు దివాళికనే తెప్పించుకున్నాం కదా అనేసి ఇంకా ఎప్పుడు ఇలా డెకరేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుందో ఉండదో సో అనేసి స్టార్ట్ చేశాను. నాకైతే ఫైనల్ అవుట్పుట్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలా హాల్లో నేను ఎప్పుడే కానీ ఇంత మంచిగా అయితే డెకరేషన్ చేయలేదు. ఇంటి ముందర కానీ దేవుని రూమ్ ఉంది కదా మాకు పూజ రూము, అక్కడ ముందర కానీ కొంచెం సింపుల్గానే చేసుకునే తప్ప ఇలా హాల్లో అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముందైతే ప్లాన్ లేదు. సో ఉండే వాటితోనే నా మైండ్లో ఎలా అనిపిస్తే అలా అయితే డెకరేషన్ చేశాను. సో మీరు కూడా చూసేసింది ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఇంతకు మీకు నచ్చింది లేదనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు డెకరేషన్ స్టార్ట్ చేసినాను కదా, టైం అనేది అస్సలు తెలియదండి. టైం చూసుకుంటే షాక్ అయిపోయినా 2:00 అయింది. అంత టైం అయింది అనిపించింది. ఫైనల్గా పడిన కష్టం అయితే అస్సలుకు గుర్తు లేదండి. ఈ హ్యాపీ మూమెంట్లో నాకు ఆ టైం అంత అయిందని కూడా అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించి ఆ నైట్ అంతా ఫుల్ హ్యాపీగా ఈ దివాళీ ఫెస్టివల్ ఎప్పుడే కానీ చేసుకునే విధంగా మంచిగా నేను అనుకున్నట్టుగా మంచిగానే హ్యాపీగానే చేసుకున్నాను కదా అనేసి ఆ హ్యాపీనెస్తోనే ఆల్మోస్ట్ 3:00 అయితే గుడ్ నైట్ చెప్పేసి పడుకుంటున్నాను. సో ఫైనల్గా వచ్చేసి అవుట్పుట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి. చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మీరే చూసేసేయండి.
సో ఫైనల్ అవుట్‌పుట్ అయితే చూసారు కదండీ! చూసేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏమిటనేది నాతో షేర్ చేసుకోండి. నా ఫీలింగ్ అయితే నేను చెప్పలేనంత హ్యాపీ అంటే హ్యాపీనెస్ అండి. నా లైఫ్‌లోని ఇది స్పెషల్ దివాళీ అని నేను అనుకుంటున్నాను. అంత మంచిగా అయితే బాగా అయితే మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఆ రోజైతే. సో ఫైనల్‌గా నేను అనుకున్న ఈ దివాళీ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. అందరికీ ముందుగా అందరి జీవితాలలో చీకటిని తొలగిపోయి వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిలేటెడ్‌గా హ్యాపీ దివాళీ. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ శిరీష భూమిరెడ్డి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్